అరే ఏంట్రా ఇది, వాడి సుత్తి తీసుకుని వాడి గొంతు కింద వాడే పెట్టుకుంటున్నాడు. అదే మ్యాజిక్. అసలు ఏ లాజిక్ తో ఈ సీక్వెన్స్ ని కంపోజ్ చేశారా అయ్యా? అయినా ఆ సుత్తి ఇసిరింది బాలే కదా, సో లాజిక్ ఉండదు, ఓన్లీ మ్యాజిక్. దబిడి దిబిడే. అయినా బుల్లెట్ బౌన్స్ అవడం ఏంది భయ్యా? బౌన్స్ అవడమే అతిశయోక్తి అనుకుంటే మళ్ళీ బౌన్స్ అయ్యి ఆ పోలీసోనికి తగులుతుంది. ఐ థింక్ మనోడి బాడీ బాక్స్ ఆఫీస్ అనుకుంటా. వీడు మళ్ళీ వచ్చాడా? రుకో జరా, సబర్ కరో. రక్తంతో సిగరెట్ వెలిగించుకోవడం అయ్యా మాస్ అయ్యా. అసలు ఈ థాట్ వచ్చిన డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్. ఈ ఫైట్ సీక్వెన్స్ ని కంపోజ్ చేసిన ఫైట్ మాస్టర్ కి హ్యాట్స్ ఆఫ్. ఫైనల్ గా ఆ బ్లడ్ కి హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఆ బ్లడ్ లో నుంచి ఆ ఫైర్ వచ్చింది కాబట్టి. మీసం మెలేస్తేనే ఇలా ఉందంటే ఇక తొడగొడితే ఈ ప్రపంచమే అంతమైపోతుందేమో. A few moments later. ఆ షూలో నుంచి కత్తులు రావడం ఏంది, మళ్ళీ ఆ కత్తులతో ఆ తాడుని తెంపి అంత హైట్ నుంచి పారాచూట్ లేకుండా కింద సేఫ్ గా ల్యాండ్ అవ్వడం ఏంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఆ రాడ్ ఉండేది పొట్టిగా ఉంది, మళ్ళీ ఆ రాడ్ వెళ్ళి 2 టైర్లకి తెగిలి అందులో ఉండే అమ్మాయిలు వెనకాల చెరువులో పడ్డారంట. ఇక్కడ మన ఎన్టీఆర్ వెనకాల రోడ్డు ఉంటది, కానీ ఇక్కడ చూస్తే చెరువు ఉంటది. అసలు అలా ఎలా సార్? అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఆ గోల్ఫ్ బాల్ ని పగలగొట్టాలంటేనే 5000 kg పాస్కల్ ప్రెజర్ కావాలి భయ్యా, కానీ నువ్వు మాత్రం సింపుల్ గా చేత్తో అలా ఎలా బాయ్? అదే మ్యాజిక్. ఒరే ఆ కత్తి అమ్మని నీ బామర్దారా బాయ్, నువ్వు చెప్పిన వెంటనే ఆగి మళ్ళీ వెనకాలకి వెళ్ళి వాని పొడి వెంటనే పొడి చేయడానికి. అసలు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? ఇదేదో పెద్ద మూవీ సీన్ లా ఉంది.